హలో, నేను లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా వారాహి నవరాత్రి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో చాలా సింపుల్గా. అసలు నేను స్టార్ట్ చేయడానికి కారణమేమో నండూరి గారి వీడియోస్ చూసి చేద్దాము అనిపించి స్టార్ట్ చేశాను. చాలామంది ఫస్ట్ టైం చేయవచ్చా, ఎలా చేయాలి, ఏంటి అని చాలా డౌట్లు ఉంటాయి. మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అని. వారాహి నవరాత్రులు అయితే మనకి ఈ సంవత్సరం జూన్ 26 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 4న ఎండ్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ 9 రోజులు వీలైనంత మంది చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ 9 రోజులు అవ్వకపోతే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు. నేనైతే చెయ్యాలి అనుకున్నప్పుడు ఉదయం రాత్రి మామూలుగా దీపం పెట్టుకుంటాను కదా, రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలాగే చేసుకొని అమ్మవారికి సంబంధించినవి ఏమైనా సరే నామాలు కానీ స్తోత్రాలు కానీ అలాంటివి వింటానన్నమాట. అక్కడ పూజ దగ్గర కూర్చొని టైం ఉంటే, టైం లేకపోతే ఇంకా బయట ఆఫీస్కి వెళ్ళిపోయినా సరే అక్కడైనా వింటాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నమాట. ఎప్పటిలాగే దీపం పెట్టుకుంటాము. కలశం అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా దీపాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి రెడ్ కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏమైనా దొరికినంత వరకు రెడ్ కలర్ పువ్వులు తెచ్చుకోవడానికి ట్రై చేసుకోండి. అలాగే భూమిలో పండినవి ఏవైనా దుంపలు, మన క్యారెట్, బీట్రూట్, వేరుశనగ ఇవన్నీ ఉంటాయి కదా, ఇందులో ఏదో ఒక రకం నేను లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ అలాగే పెట్టాను. ఒక ఇయర్ అయితే నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, ఓపిక కూడా లేదు, నాకు సరిగ్గా గుర్తులేదు అనమాట. అది నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నది. అప్పుడు జస్ట్ దానిమ్మ గింజలు బెల్లం పెట్టేదాన్ని, డైలీ అదే పెట్టేదాన్ని, ఇంకా ఓపిక లేక చేయలేక. సో ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా భూమిలో పండినవి ఏమైనా పెట్టుకోవచ్చు, బెల్లం పెట్టవచ్చు. ఇంకా మీరు చేయాలనుకుంటే నచ్చిన ప్రసాదాలు చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఎంత సింపుల్గా అయినా చేసుకోవచ్చు, ఎంత బాగా కూడా చేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం, మన ఓపిక బట్టి. కానీ నమ్మి మనసులో కోరుకున్న కోరికని బట్టి గట్టిగా నమ్మకంతో చేస్తే మాత్రం 100% అది అవుతుంది. అది గ్యారంటీ అన్నమాట. సో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి ఇంకెప్పుడైనా వేరే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను.